గొర్రె చాలా ఫేమస్ అయిందనమాట. మీరు విన్నది కరెక్టే. గొర్రె చాలా ఫేమస్ అయింది. ఇప్పుడున్న రోజుల్లో దేనికి ఫేమస్ అవుతున్నారో, ఎందుకు ఫేమస్ అవుతున్నారో, ఎవరు ఫేమస్ అవుతున్నారో కూడా తెలియకుండా అవుతున్నారు కదా! సో, అదే సెటైరికల్‌గా చూపించినట్టయితే ఉందనమాట. గొర్రె ఫేమస్ అయినట్టు. సో, 2 మతాల మధ్య అయితే చిచ్చు పెట్టింది ఒక గొర్రె అని చూపిస్తున్నట్టుగానే, ఒకవైపు ముస్లిమ్స్ గొర్రె, ఇటు హిందూస్ వైపు వచ్చినప్పుడు మరి వాళ్ళు నరకడానికి ప్రయత్నించినట్టు వాళ్ళిద్దరి మధ్య గొడవ. అది ఇంకా కారు చిచ్చులా పెరుగుతూ పోయిందనమాట. కాకపోతే ఇక్కడ చాలా డిఫరెంట్ ఏంటి అంటే మాత్రం, మన సుహాస్ గారిని "నువ్వు చాలా మంచివాడివి, నీకంతా మంచే జరిగిద్ది" అని ఒక ఆయనైతే అన్నారు కానిస్టేబుల్. తీరా కట్ చేస్తే ఆయన ఎవరినో కత్తి పట్టుకొని పొడిచేస్తా ఉన్నారనమాట. అది మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. అలాగే లాస్ట్‌లో ఒక వాయిస్ అయితే వచ్చిందనమాట. సో, అది చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. ఆ ఒక్క డైలాగ్ "రానిలేమ్మ రానిలేమ్మ" అని చెప్పి. సో, తెలుసు కదా ఎవరిది ఏంటి అని. సో, ఇక పూర్తి టీజర్ డీటెయిల్స్ గమనిస్తే గనక, ఇది కామెడీ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తూనే ఉంది. కాకపోతే ఇందులో కూడా మెయిన్ యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా సుహాస్ గారి మీదే తిరుగుతూ ఉంది అని చెప్పి అర్థమవుతూ ఉందనమాట. సో, సుహాస్ గారు మరి జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరి ఆయన చేసిన తప్పేంటి? దేనివల్ల ఆయన అరెస్ట్ చేశారు అనేది హైలైట్‌గా ఉండబోతది మూవీలో అని తెలుస్తూనే ఉంది. కాకపోతే ఆయన అనుకోకుండా ఉద్రేకంలో అలా చేయాల్సొచ్చిందా? ఆత్మరక్షణ కోసం చేయాల్సొచ్చిందా? అనే టైప్‌లో అయితే మెయిన్‌గా అయితే పెడతారు. అలాగే మరి సుహాస్ గారంటే తెలిసిందే గదా! ఆయన న్యాచురల్ యాక్టింగ్ చాలా బావుంటుంది. అసలు వరుసగా గ్యాప్ లేకుండా మూవీస్ మీద మూవీస్ తీస్తూ ఉన్న హీరో ఎవరు అంటే మాత్రం ఫస్ట్‌గా సుహాస్ గారినే చెప్పాలి. గ్యాప్ అనేది లేదనమాట. వరుస పెట్టి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్', దాని తర్వాత 'ప్రసన్న వదనం' అని, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా 'గొర్రె పురాణం' ఇంకా వరుసగా మూవీస్ అయితే ఉన్నాయి ఆయనవి. సో, దూసుకెళ్తూ ఉన్నారనమాట. ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. అలాగే ఏ క్యారెక్టర్‌లో అయినా యాప్ట్ అయిపోతూ ఉంటారు ఈయన. అది చాలా ప్లస్ అని చెప్పొచ్చు. డైరెక్టర్స్‌కి గానీ, ప్రొడ్యూసర్‌కి గానీ తక్కువలో ఒక మంచి మూవీ తీయొచ్చు. అలాగే పర్ఫెక్ట్ యాక్ట్ చేసే యాక్టర్ ఎవరు అంటే సుహాస్ గారిని సెలెక్ట్ చేసుకునే సిట్యుయేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో, ఈయన మరి 'గొర్రె పురాణంలో' ఎలా నటిస్తారో ఒకటి చూడాలి. అలాగే గొర్రె ఎందుకు అంత ఫేమస్ అవ్వాల్సొచ్చిందో కూడా మనం చూడాల్సిందే. సో, చాలా డిఫరెంట్‌గా ఉంది కాన్సెప్ట్ అయితే మాత్రం. సో, సుహాస్ గారు మళ్ళీ ఇంకో హిట్ కొడతారు అనే టైప్‌లోనే ఉంది. సో, చూద్దాము. మరి ఇంకా టీజరే కాబట్టి కొన్ని డీటెయిల్సే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ట్రైలరు, మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.